యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు అర్జెంటుగా ఒక పని చెయ్యాలి. చెప్పండమ్మా, ఏడు చేయాలి? ఆ చిట్టమ్మని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. దేనికమ్మా? లతకి ఆ ముసలి మినిస్టర్ గాడికి పెళ్లి జరగాలంటే ఆ చిట్టమ్మ ఇంట్లో ఉండకూడదురా. నిజమేనండోయ్, ఆ చిట్టమ్మ అసలే జగత్కంత్రి. అది ఇంట్లో ఉండగా మినిస్టర్ మనకి పప్పు భోజనం పెట్టడం ఏమో గాని ఆ చిట్టమ్మ ఆడికి దినం భోజనం పెట్టిచ్చేత్తది. అవునరా, అందుకే ఫస్ట్ దానడ్డు తొలగించుకుంటే లతకి ఈజీగా పెళ్లి జరిపించొచ్చు. పైగా ఆ వీరనారాయణ గాడు ఆస్తులన్నీ పోగొట్టుకుని ఈ ఊళ్ళోనే పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కూలోళ్ళ పనిచేస్తున్నాడు. అయ్యో బాబోయ్, నిజమా? జమీందారు గారిని నడి రోడ్డుకి అట్టుకొచ్చామన్నమాట. అవునరా పులి. వాళ్ళ బాబాయిని చూసి చిట్టమ్మ కన్నీరు కార్చి నేను లాక్కున్న వాడి ఆస్తి మొత్తాన్ని నా దగ్గర్నుంచి లాక్కుని వాడికప్పగిస్తానని మాట కూడా ఇచ్చింది. నా ఆస్తి పోకుండా ఉండాలన్నా, లత పేరు మీదున్న ఆస్తి నాకు రావాలన్నా ఒక్కటే మార్గం. చిట్టెమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నగర బహిష్కరణలాగా దాన్ని నా ఇంటి నుంచి బహిష్కరించాలి. అదంత పనమ్మా, మాకు ఒక గేణి మేము చూసుకుంటాం కదా. అది మీరనుకున్నంత ఈజీ కాదురా. చెరువు గట్టు మీద హాయిగా రిలాక్సింగ్ అవుతున్న వాళ్ళని కంగారు పెట్టి మరీ పిలిపించింది. మీ వల్ల కాదురా, అది కష్టం రా అని చెప్పడానికేటమ్మా. అవునమ్మా, మా బావ పెద్ద పెద్ద వాటినే ఇంట్లోంచి ఎలగొట్టాడమ్మా. నిజమా? ఎవరిని వెళ్ళగొట్టాడ్రా? మొన్నేమో పంది నిలగొట్టాడమ్మా, నిన్నేమో కుక్కనే ఎలగొట్టాడమ్మా. అలాంటిది ఈ సిట్టెమ్మ నిలగొట్టలేడమ్మా. అఘోరించారులే తిక్క సన్నాసుల్లారా. చిట్టెమ్మ అంత ఈజీగా ఇంటి నుంచి వెళ్ళదురా. అది వెళ్ళాలి అంటే దానికంటే ముందుగా ఒకడి ఇంటి నుంచి బయటికెళ్ళాలిరా. ఎవరమ్మా? ఇంకెవరు? నా నెల తక్కువ మనవడు. ఓహోహోహో, అర్థమైందమ్మా. చిట్టమ్మ కన్నా ముందుగా నీలాంబరి కొడుకుని కిడ్నాపింగ్ చేశారన్నమాట, అంతేగా? ఎస్. వాణ్ణి గనక ఇంటి నుంచి వెళ్ళగొట్టగలిగితే ఆ తర్వాత ఆటోమేటిక్గా నీలాంబరి, భాస్కర్ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చిట్టమ్మ కూడా వాళ్లతో పాటే వెళ్తుంది. ఒకవేళ వెళ్ళకపోతే ఏడిచేస్తారమ్మా? అక్కడే ఉందిరా అసలు మెలిక. పిల్లవాణ్ణి కిడ్నాప్ చేసిన వెంటనే చిట్టమ్మకో పెద్ద కండిషన్ పెడతాం. ఆ కండిషన్ ప్రకారం పిల్లవాడు దక్కాలంటే చిట్టమ్మ నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అలా గనక వెళ్ళని పక్షంలో బిడ్డ శాశ్వతంగా దూరమవుతాడని బెదిరిస్తాం, భయపెడతాం. పర్ఫెక్ట్గా మన పని పూర్తి చేసుకుంటాం. మీరు సూపర్ అమ్మా. మొత్తానికి ఆ నెల తక్కువ ఏదమని అంటేసుకుని చిట్టమ్మని ఇంటి నుంచి గెంటైపోతున్నారన్నమాట. అంతేకాదురా, ఆ చిట్టమ్మ పీడ విరగడైన మరుక్షణం ఆ లతని ముసలి మినిస్టర్ గాడికిచ్చి పెళ్లి జరిపిస్తాను. ఆ మరుక్షణమే దాని పేరు మీదున్న 50 ఎకరాల పొలం నొక్కేస్తాను. ఆ వచ్చే డబ్బుతో ఈ రాష్ట్రానికి సీఎం నైపోతాను. సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్! సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్! సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్! సీఎం కాంతమ్మ గారికి జిందాబాద్! ఒరేయ్, అలా పొగడకండ్రా. ఇప్పుడే సీఎం అయిపోయినంత ఆనందంగా ఉంది. అయిపోయినట్టే ఏంటమ్మా, అయిపోయారనుకోండి. అవునరా, అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అని మైకు పట్టుకుని అరవాలని ఎన్నో రోజులుగా కలలు కన్నాన్రా. అన్నట్టు మినిస్టర్ గారికి ఫోన్ చేయి. దేనికమ్మా? ఆ చిట్టి ఇలా ఇంటి నుంచి బయటకెళ్ళడం ఆలస్యం. అలా మినిస్టర్ గారితో పెళ్లి జరిపించాలంటే ముందుగా ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేయాలి కదా. అవునమ్మోయ్, కానీ చిట్టమ్మ కనిపెట్టేసిద్దేమోనమ్మా. దాని బొంద. పిల్లవాడి కోసం చిట్టమ్మ బయటకెళ్ళిందా సరే, లేదా ఏదో ఒక వంకతో లతని నేనే బయటికి తీసుకెళ్లి మూడో కంటికి తెలియకుండా మినిస్టర్ గాడితో ముడిపెట్టేస్తాను. అబ్బా, ఈ ఐడియా సూపర్గా ఉందమ్మా. అసలు చిట్టమ్మకి తెలిస్తేనే కదా ఈ పెళ్లి ఆవడానికి. దానికి తెలియకుండానే గుడికి తీసుకెళ్లి తాళి కట్టించారనుకోండమ్మా. నీలాంబర్కి, భాస్కర్కి, చిట్టమ్మకి, రవిచంద్రకి పెళ్లి జరిగినట్టే ఎవ్వరూ ఊహించని విధంగా పెళ్లి జరిగిపోయిందమ్మా. నా ఐడియా కూడా అదేరా. ఇంటికెళ్ళాక ఫోన్ చేస్తాను, తగలబడండి. అలాగేనమ్మా. పోతరా.
ఇప్పటికే చాలాసేపటి నుంచి ఆపుకున్నాను. నాది కూడా అదే పరిస్థితి బావా. పద. పద బావా. అమ్మో. ఓ లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతన. ఒరే నాన్న, నేనేమైనా కొట్టానా తిట్టానా? పాట కదా పాడుతున్నాను. ఇష్టం లేకపోతే చెప్పాలి కానీ ఇలా ఏడుస్తావేంట్రా బాబు? ఓ నా బుజ్జు కదూ. ఏంటింది అల్లుడేంటి అలా ఎడుతున్నాడు? నా పాట నచ్చలేదు చిట్టమ్మా, అందుకే ఏడుస్తున్నాడు. ఒరే నాన్న, ఇప్పుడు అదిరిపోయే పాట పాడతాను, బెదిరిపోకుండా వినే. నేను జడేస్తాను చూడు, నేను జడేస్తాను చూడు, నా జడ సాయి చూడకుంటూ తీసేస్తా చూడు. జంపలక్కడి జారు మిఠాయా, హై హై జంపలక్కడి జారు మిఠాయా. నేను పూలు పెడతాను చూడు, పూలు పెడతాను చూడు, నా పూలు. ఏమైంది అత్తయ్య? ఏంటక్క ఈ పాటలు చిన్నపిల్లాడి ముందు? అలాంటి పాటలు పాడితే పాపం వాడు చూడు ఎలా భయపడి ఏడుస్తున్నాడు. తమ్ముడు, ఈ పాట ఎంత ఫేమస్ తో తెలుసా? వదినా, పాప మడికి ఆకలేతున్నట్టుంది, అందుకే ఏడుతున్నాడు. ముందు పాలివ్వు. ఎన్నిసార్లు ఇవ్వాలమ్మా? వీడు కూడా వీడు నాన్నలాగే తిండిపోతులా ఉన్నాడు. ఎన్నిసార్లు అంటే నా వల్ల కాదు. ఇదిగో భాస్కరు, ఎన్నిసార్లు పాలివ్వటం నా వల్ల కాదు, కానీ ఈసారికి నువ్వు ఇచ్చేసి. పాలు నేను ఎలాగిస్తానే? ఏ పిల్లాడికి పాలు ఎలా ఇవ్వాలో తెలియకుండానే పిల్లాన్ని కన్నావా? పిల్లాడికి పాలివ్వడంలో తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి కూడా అంతే బాధ్యత ఉంది. ఇద్దరికి సమాన హక్కు ఉంది. కాబట్టి ఈసారి నువ్వు ఇవ్వు. ఓసే నీళ్ళు నీకు దండ పెడతానే. తునుపో దగ్గరికి వెళ్ళి ఎవడన్నా పాలు అడుగుతాడంటే నువ్వు ఆగు. వదినా, పాప మా ఆకలేసి ఎడుతున్నాడు. వదినా, అన్ని సంగతి వదిలేసి ముందాడు సంగతి చూడు. అలాగేలే. ఒరే నెల తక్కువ తిండిపో సన్నాసి, కాసిన్ని పాలు తాగి ఈసారైనా సైలెంట్ గా ఉండు నాన్న, సరేనా? అమ్మయ్య, ఇప్పుడు నా అల్లుడు ఏడుపు ఆపేశాడు. వెళ్దాం పద చిట్టమ్మ. సరే బావా, నువ్వు వెళ్ళు, నేను అల్లుడిని కాసేపు ఆడి చెప్తాను. సరే. ఇదిగో అమ్మా, నేను కూడా బయటికి వెళ్ళి వచ్చేస్తాను. ఆ నెల తక్కువ వెదవుని చూసావుగా? ఎవరమ్మా? రవిచంద్ర? నా కొడుకుని పట్టుకుని నెల తక్కువ వెదవంటావా? అంటే నాకెవరు కనిపించట్లేదమ్మా. నేను చెప్తుంది నీలాంబరి ఒళ్ళో ఉన్న బిడ్డ గురించిరా. చూశానమ్మా. నేనేదో ఒకటి చేసి నీలాంబరిని చిట్టమ్మని అక్కడి నుంచి పక్కకు పంపిస్తాను. ఆ మరుక్షణం నువ్వటెళ్తున్నావు, ఆ పాలవాడి కొడుకుని ఎత్తుకొని పారిపోతున్నావు. అలాగేనమ్మా. ఆయన తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోమంటారు? శ్రీలంకకి వెళ్ళిపోమంటారా? దుబాయ్కి వెళ్ళిపోమంటారా? నీ బొందరా, పారిపోమ్మంటే అర్థం దేశం వదిలి పారిపోమ్మని కాదు. మరి నేను చెప్పేంత వరకు ఆ బిడ్డని నీ దగ్గరే ఉంచుతున్నావు. నా కండిషన్స్కి వాళ్ళు ఒప్పుకుంటే తిరిగిస్తాం, లేదా నీకు నచ్చిన చోట నచ్చిన వాళ్ళకి అమ్మేసుకుంటాం. సూపర్ అమ్మా. ఇక చూడండి, కబడ్డీ ఆడేసుకుంటాను. అబ్బా, మళ్ళీ కుట్టారంటమ్మా. అంత చిన్నపిల్లాడితో కబడ్డీ ఎలా ఆడతావురా? ఆడే అనుకున్నాను. మీది కూడా నెల తక్కువ బుర్రే. నిన్ను వద్దమ్మా. మీరు కొట్టడం వాళ్ళు చూశారంటే కిడ్నాపింగ్ ప్లాన్ మిస్ అయిపోయిద్దమ్మా. సర్లే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మొత్తం అర్థమైంది కదా? అర్థం కాకపోవడానికి తమరేమన్నా మలయాళంలో చెప్పారా, తమిళంలో చెప్పారా? తెలుగులోనే కదా. బాగా అర్థమైంది. వెరీ గుడ్. ఈసారి ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు. అలాగేనమ్మా, నేను చూసుకుంటానుగా.
విచికన్నా ఓమా లాయి నాను చిట్టమ్మా 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 కాంతం గారు కాలుదారి మెట్టు నుంచి తొలుతున్నారు. దొల్లటం దేనికి? దేవుడిచ్చిన కాళ్ళుండగా ఏం చక్క నడిచి రాకుండా బద్దకస్తురాల్లాగా దొర్లుకుంటూ వస్తుందా? వదినా నువ్వు బాగుతున్నా రేపులి నువ్వు చెప్పేది నిజమా? కాంత మొత్తం మెట్ల మీద నుంచి దొల్లుతోందా? అవునండి బాబు, ఇక్కడ డైలాగులు చెప్తూ కూర్చుంటే అక్కడ కాలో చేయి ఇరిగిందనుకోండి, ఆ తర్వాత జీవితకాలం మంచం మీద సేవ చేయాల్సింది మీరేనండి బాబు. అచ్చా పద అదినా వెళ్ళి చూద్దాం పద. పద. ఆగకు చిట్టమ్మా, వీడెందుకు? ఇప్పుడు వీడు మా అమ్మ మెట్ల మీద నుంచి దొర్లడం చూశాడంటే వీడు కూడా అలాగే దొర్లుతా అంటాడు. పైగా నెల తక్కువ వెదవా, ఇట్టా చూడగానే అట్ట పట్టేస్తాడు. వీడిని ఇక్కడే పెట్టేయ్. అలాగే రండి రండి త్వరగా రండి 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 పీకి రండి రండి రండి. ఏరా బొడ్డోడా, ఈ వయసులోనే పొట్ట బాగా పెంచుతున్నావు, పాలు బిరుగా తాగుతున్నావు ఎట్రా? నేను డైటింగ్ చేస్తానుగా, డైటింగ్. అమ్మా అమ్మా, నా కాలు ఇరిగిందే, నొప్పి భరించలేకపోతున్నాను. అమ్మా అయ్యో! పడేదానివి నాకు మాట చెప్పాలి కదా. ఇలా చెప్పా పెట్టకుండా పడిపోతే ఎవరొచ్చి పట్టుకుంటారు? నువ్వు బాగుదినా కాంతమత్త కాలేమీ బెణకలేదుగా? లేదు చిట్టి, నా అదృష్టం కొద్దీ ఏమీ కాలేదు. లేదంటే జీవితకాలం మంచంలో ఉండేదాన్ని. ఏం కాదులే అత్త. అవునమ్మా, నువ్వు మెట్ల మీద నుంచి దొర్లుతున్నప్పుడు ఆ పులిగాడు చూశాడు. అప్పుడు వాడే కదా నిన్ను ఆపాలి. అలాంటిది వాడు ఆపకుండా మా దగ్గరకొచ్చి నువ్వు పడిపోతున్నావని చెప్పడమేంటి? కరెక్టే వదినా, నీకొచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదు? అంటే ఆ పులిగాడు మనకు అబద్ధం చెప్పి ఆడేదో ఏదో ప్లాన్ వేసి మనిద్దరిని పంపించుంటాడు. సుతం పదనా. ఒసే పిచ్చి మొహల్లారా, జరగాల్సిన కిడ్నాప్ ఎప్పుడో జరిగిపోయిందే. ఇప్పుడెళ్ళేడిస్తే మాత్రం ఏంటి ప్రయోజనం? నా అల్లుడు లేడేటన్నా, ఇక్కడ కదా పడుకోబెట్టాను. అవును చిట్టమ్మా, నీ అల్లుడే కాదు నా కొడుకు కూడా కనిపించడం లేదు. అనియా, బావా, అమ్మా, అందరూ రండి. ఏమైంది? బావా, అల్లుని అమ్మా, పుల్లెచ్చుగాడు నా అల్లుని ఎత్తుకెళ్ళిపోయాడు. ఏటే ఆ పులిగాడు బిర్నెత్తుకెళ్ళాడా? నీకెలా తెలుసు? చిట్టమ్మ కలగన్నట్టుంది భాస్కర్. అత్త, నేను కలగడం ఏంటి? ఇంతకు ముందు ఆ ఎదవొచ్చి మీ కాంత మొత్తం మెట్ల మీద నుంచి దొలుతుందని చెప్పాడు. మిమ్మల్ని రాగానే ఆడొచ్చి నా అల్లుని ఎత్తుకెళ్ళిపోయినట్టున్నాడు. ఖచ్చితంగా ఆడ తీసుకెళ్ళిపోయి ఉంటాడు. అసలు వాడిని ఇంట్లోకి రానివద్దని చెప్పాను కదా, వాడిని ఇంట్లోకి ఎందుకు రానిస్తున్నారు? ఆ మాట మీ అమ్మని అడుగు బావా. ఒసే దయ్యం మొహందానా, ఒసే మేము ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేకపోతే మమ్మల్ని ఎలాగైనా పంపించేయాలని నా బిడ్డని కిడ్నాప్ చేయించావు కదూ. చెప్పవే, నీకు దండం పెడతానే. నా బిడ్డ ఎక్కడ? చెప్పవే, నా బిడ్డని ఏం చేస్తున్నావు చెప్పు. అయ్యో భగవంతుడా, నా మనవడు పోయాడని నేనేడుస్తుంటే వాణ్ణి నేనే కిడ్నాప్ చేయించానంటావేంటే? ఇంతకన్నా దురదృష్టం
ఏ తల్లికి రాకూడదే, రాకూడదు. అమ్మా, అక్క అయినా బాబైనా ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదని నాకు బాగా తెలుసు. బహుశా దాన్ని మనసులో పెట్టుకుని అక్కని ఇంట్లో నుంచి పంపించడానికి గనక నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేసుంటే వెంటనే నా అల్లుడిని తీసుకురా అమ్మా. లేదంటే అక్కని కడుపు కోత పెట్టిన పాపానికి ప్రతిఫలం నువ్వు కూడా అనుభవిస్తావు. బావా, నువ్వు బాగు బావా. కాంతమత్త, నీకు దండం పెడతాను. అసలే నెల తక్కువ బిడ్డ. పైగా డాక్టర్ గారు కూడా చెప్పారు నా అల్లుడు ఎప్పుడూ శుభ్రమైన చోటే ఉండాలి అని. పొరపాటున శుభ్రం లేని చోటు ఉంటే అడ్డమైన రోగాలు వస్తాయంట. నా మాటని నా అల్లుని నాకు ఇచ్చేస్తా. నీకు దండం పెడతానంతా. అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానే. నా బిడ్డ నాకు ఇచ్చేవే. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు దండం పెడతానే. అయ్యో భగవంతుడా, నా కూతురే నన్ను అనుమానించాక నా జన్మ వృధా స్వామి, వృధా. ఇప్పుడే నేను తల బాదుకొని చచ్చిపోతాను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. అత్త, అమ్మా 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 అమ్మా, ఏంటమ్మా ఇది? అమ్మా, నన్ను ఆపొద్దు రవిచంద్ర. నా కన్న కూతురి నన్ను అనుమానించాక నేను బ్రతికి వృధారా? నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. అయ్యో అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా అమ్మా, ఆగమ్మా. అసలు ఇప్పుడు ఏం జరిగిందని? అత్త, బిడ్డ కనబడలేదన్న బాధతో అడిగామే గానే నువ్వేమీ మా బిడ్డ కోసం సావక్కర్లేదు. నిజంగా జరిగిన ఏదో పనితో నీకు సంబంధం లేకపోతే ఒగ్గేసే. అంతేగానే ఆ ఏదో పని చేసింది నువ్వే అయితే మా బిడ్డను మాకు తెచ్చిచ్చే కాంతమత్త. నీ కాళ్ళు పట్టుకుంటాను కాదు, మా బిడ్డను మాకు తెచ్చిచ్చే కాంతమత్త. అయ్యో భగవంతుడా, ఏంటి నాకు పరీక్ష? నన్ను నమ్మడం లేదేంటయ్యా? అమ్మా అమ్మా, ఆగమ్మా. అసలు ఇప్పుడు ఏం జరిగిందని? చిట్టమ్మా, అల్లుడు ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. దయచేసి అమ్మని మీరెవరూ టెన్షన్ పట్టకండి. బావ, పద బావ, మనం వెళ్ళి వెతుకుతాం. పద బావ. నాకు అర్థమైంది కాంతమత్త, ఇదంతా చేయించింది నువ్వేనని. వదల్లా. నా అల్లుడు సప్త సముద్రాల అవతలన్నా తీసుకొస్తాను. నా వదిన చేతిలో ఎడతాను. అమ్మా, ముందు మనం వెళ్ళి ఎక్కడ నడుచుకుందాం పదా. వదిన, నువ్వు అడ్డాలు రామా. అమ్మో, ఈ పుల్రాజు గడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఇక్కడ కనుక మాట్లాడితే దొరికిపోతాను. అయ్యో బా, ఎరా పనికి మాలిన ఎదవ, కాసేపు ఆగి ఫోన్ చేయొచ్చు కదా. అంత అర్జెంట్ ఏమొచ్చి చచ్చింది నీకు? అమ్మా, ఈ గొట్టంగాడు ఊరికూరికే ఏడుస్తున్నాడమ్మా. ఆ సౌండ్కి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారేమోనని భయపడి మీకు ఫోన్ చేశానమ్మా. ఏడిసావ్? ఏడ్చింది నేను కదమ్మా, ఈడు. ఏయ్, నా సహనాన్ని పరీక్షించుకో. ఏరా విన్నావా? మీ అమ్మమ్మ గారి సహనాన్ని పరీక్షించమాక. దేవుడా, నువ్వు కాసేపు నోరు మూస్తావా? అలాగేనమ్మా. అయినా వీడిని తీసుకుని నీ ఇంటికి పొమ్మంటే నా ఇంటికి వచ్చావేంట్రా? నా ఇంటికి తీసుకెళ్ళి నేను ఏం చేసుకున్నామ్మా? ఈయన పెంచి పెద్దోడిని చేసి కాకినాడ కలెక్టర్ చేయాలా, ఏలూరుకి ఎమ్మెల్యే చేయాలా? నీ దినం చేయాలరా, నీ దినం. అలాగే చేతురు కానీ ముందు ఈయన ఏం చేయాలో అది చెప్పండి.
చెప్తాను. వీణ్ణి తీసుకెళ్ళి ఏ విజయవాడలోనో విశాఖపట్నంలోనో అవసరమైతే ఏ హైదరాబాద్లోనో అనాథ శరణాలయంలో వదిలేసిరా. అమ్మా వీడిని మనవడమ్మా, అలా శరణాలయంలో వదిలేస్తే అనాథైపోతాడమ్మా. అలా అవ్వాలనే కదరా తీసుకెళ్లి అనాథ శరణాలయంలో వదిలేమని చెప్తుంది. పాపం ఈయన చూస్తుంటే జాలేస్తుందమ్మా. ఈడి మీద కోపం ఉంటే ఒక దెబ్బేయండమ్మా, కాసేపు ఏడుస్తాడు. అంతేగాని ఇలా చేయొద్దమ్మా. ఈయన్ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మ పక్కన వదిలేస్తానమ్మా. ఏంట్రా ఈ పాలోడి కొడుకు మీద అంత జాలి చూపించేస్తున్నావు? ఎవరి కొడుకైతే ఏంటమ్మా, పాపం పసికందు కదమ్మా. ఇలా అందరూ ఉన్నా అనాథగా వదిలేయాలంటే బాధగా ఉందమ్మా. ఓ పంచేయరా, నువ్వు కూడా వీడితో పాటు అనాథ శరణాలయంలో ఉండు. నీక్కూడా డబ్బులు పంపిస్తాను. వద్దులేమ్మా.